చాలా థ్యాంక్స్. సెకండ్ టైం వచ్చాను. ఫస్ట్ టైం మిస్ అయింది, సెకండ్ టైం వచ్చాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఏమన్నా వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. నిజంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అందులో 5 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత సురేష్, అశోక్, తర్వాత గ్లోరీ అండ్ భాగ్య. మరి విజయుడు మన మధ్యలోకి వస్తున్నాడు. 2 సార్లు ఎగ్గొట్టేశాడు, 2 సార్లు ఎగ్గొట్టేశాడు. 3వసారి బలవంతంగా పిలుచుకొని వచ్చినట్లే ఉంది. మంచి స్నేహితుడు, మనతో మాట్లాడతాడు. థ్యాంక్ యూ. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. అందరినీ అక్కడ సిఎస్ఐ గ్రౌండ్లో చూస్తుందంటే నాకు చిన్నప్పటి నుంచి చూసిన జ్ఞాపకాలు, ఆ గ్రౌండ్లో ఆ చిన్నతనంలో ఆడుకునేటివి అవన్నీ గుర్తుకొచ్చేసి అక్కడే కళ్ళకు నీళ్ళు వచ్చేసాయి. నేను ట్రెజరీలో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్, రెండో అబ్బాయి తిరుపతి ఫుడ్ సైన్స్ చేస్తున్నారు. ఎవరివో చాలా సంతోషం. కొంతమందిని చూస్తుంటే అన్న అన్న అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు నా క్లాస్మేట్స్ కదా, వీళ్ళందరినీ నేను అన్న అని ఏ విధంగా పిలవాలా? మామ ఆ పదాలు రావు. సరే, అందరినీ ఒరే ఒరే అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది, నా క్లాస్మేట్స్ కాబట్టి. ఇంకా సిస్టర్స్ చాలా సంతోషం. సిస్టర్స్లో ఎవరు ముఖం గుర్తుకు లేదు, అయినా కొన్ని పేర్లు చెప్తూ అంటే నా చిన్నతనంలో సిస్టర్ రాజేశ్వరి అక్క వాళ్ళది పేరు బాగా గుర్తుంది, గ్లోరీ అక్క. వీళ్ళందరి చాలా సంతోషంగా ఉంది. నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన, కొడుకు తెచ్చిన కాపురానికి సినిమాకి వెళ్ళారు. నేను కృష్ణ అభిమాని. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయకుండా సినిమాకి వెళ్ళి హాల్ టికెట్ పోగొట్టుకున్నాను. టికెట్కి వెళ్ళి సినిమా క్లైమాక్స్లో చోబి ఒత్తుకుంటే హాల్ టికెట్ లేదు, హాల్ టికెట్ లేదు, ఎక్కడ పోయింది అని వెతుక్కుంటున్నా. ఇంకా క్లైమాక్స్ సినిమా చూడలేదు. ఇంకా బయటకు వచ్చి అంతలంకలో వెతుకుతుంటే ఆ బుకింగ్లో మడతలయ్యి మెత్తబడి అక్కడ ఉంది. అదే తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళా. అది నా చిన్నతనంలో జరిగిన సంఘటన. తర్వాత ఇంకా గుర్తున్నది ఏంటంటే, క్లాస్లో ఉన్న సమయంలో అక్కడ చిల్లా కట్ట ఆడుతున్నారు బయట. మా క్లాస్ అమ్మాయికు మరి ఒక కన్ను వెళ్ళిపోయింది. సీనియర్, అది ఒక గుర్తు ఉంది, హై స్కూల్లో జరిగినది. తర్వాత ఆ క్యాంపస్లో ఆ చింత చెట్లు అవన్నీ చూస్తూ ఉంటే కన్నా చాలా సంతోషంగా ఉండింది. ఇప్పుడు వచ్చి చూస్తే కన్నా ఒక్క చింత చెట్లు కూడా కనిపించలేదు. అక్కడ కనిపిస్తున్న ఆ స్థలాలలో కూడా కొన్ని గుర్తుకొచ్చే సన్నివేశాలు కూడా లేవు. ఏంటి ఈ స్థలాలన్నీ ఏమైనాయి? ఇవి మావి కదా, ఇవి మావి కదా, నా చిన్నతనం లోటు కదా, ఏమైనాయి ఇవన్నీ స్థలాలు, ఈ స్థలాలన్నీ ఏమవుతున్నాయి అని చాలా బాధలేసింది. అయితే ఆ చిన్నతనంలో ఉన్న ఆ స్థలాన్ని, ఒక స్థలాన్ని అయితే మరి బండి రవి నిలబెట్టినట్టుగా మరి చూపిస్తుంటున్నాడు. చాలా సంతోషమైంది. అయితే ఇంకా ఇక్కడున్న మనమందరం ఉన్నవి కూడా పోగొట్టుకోకుండా మన ఇంట్లో మన పిల్లల్ని అయితే ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో, మన చిన్ననాటి గుర్తులుగా
ఆ సిఎస్ఐ కాంపౌండ్లో ఏ ఒక్క చిన్న రాయి కూడా పోకుండా దానికి హెల్పింగ్ చేసే వాళ్ళకు మనం సపోర్ట్గా నిలుద్దాం. దానికైతే కనుక మా 89 బ్యాచ్ అందరికంటే ముందు ఉంటుందని మేము చెప్తుంటున్నాం. ఇంకా ఈ సంవత్సరంలో అయితే నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మరి అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగి ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పాడు, మనం ఇలా కలుసుకోవడం వలన మన ఏజ్, మన హెల్త్ అంతా కూడా ఏజ్ తగ్గుతుంది, హెల్త్ పెరుగుతుంది అని. ఇప్పుడు విజయుడు మాట్లాడి తన ఆ హృదయంలో నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు తన కన్నీటి ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. ఆ చిన్ననాటి అంటే టోటల్గా కంప్లీట్గా. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, ఆ రోజు ఆ మాట చెప్పారు నాకు గుర్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయన ఎలా ఫీల్ అవుతుందో తెలిసిన, ఆయన చిన్నోడైపోయాడు, అందరు పెద్దలుగా కనపడతాడా, అందరిని అన్నాన్ని పిలుద్దామా, ఏమి అక్కాన్ని పిలుద్దామా. ఒక వెరీ నైస్ హాయ్. మరి ఈ సమయంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడతాం. ప్రవీణ్ గారు రండి. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు ప్రవీణ్ కుమార్, 10th B సెక్షన్. చాలామంది ఫేస్లో, ఈవెన్ నా ఫేస్ కూడా చాలా మారిపోయింది. చాలామంది గుర్తుపట్టలేకుండా ఉన్నాము. చాలామంది పేర్లు కానీ ఫేసెస్ కానీ గుర్తుపట్టలేకుండా ఉన్నాము. నాకు ఇక్కడికి వస్తాను, ఫస్ట్ గెట్ టుగెదర్ అటెండ్ అయ్యాను, సెకండ్ది మిస్ అయ్యాను, థర్డ్ మళ్ళీ గెట్ టుగెదర్కి వస్తున్నాను. మా సెక్షన్లో బాగా గుర్తుండేదంటే లేడీస్ వరకు సౌభాగ్య, నెక్స్ట్ సుమలత. ఎందుకంటే ముజీబ్ తర్వాత సౌభాగ్య, సుమలత, ఎల్లారెడ్డి గారు సి సెక్షన్లో ఉండేవాడు. మేము వీళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే సౌభాగ్య, ముజీబు, సుమలత మేము హెవీ కాంపిటీషన్ మా నలుగురు మధ్యలో. ఏది మార్క్స్ గురించి ఒక్క మార్కు సౌభాగ్య ఇంగ్లీష్లో చాలా బాగా మార్క్స్ స్కోర్ చేసేది సౌభాగ్య, సుమలత. మ్యాథ్స్లో పెంచల్ రెడ్డి అనేవాడు ఉండేవాడు, గుర్తున్నాడు లేడు. పెంచల్ రెడ్డి, నెక్స్ట్ కువైట్ సీను, కువైట్ సురేష్ కుమార్ రెడ్డి. మన స్కూల్కి క్వైట్ ఆపోజిట్లో సురేష్ కుమార్ రెడ్డి అనేవాడు ఉండేవాడు. వీళ్ళిద్దరు మ్యాథ్స్లో చాలా బాగా స్కోర్ చేసేవాళ్ళు. సౌభాగ్య, సుమలత ఇంగ్లీష్లో టాపర్స్. నేను ముజీబు హిందీలో పోటీ పడేవాళ్ళం. అవన్నీ గుర్తుంటాయి. చాలా సంవత్సరాలు అయిపోయింది. ముజీబు రాలేకపోయినట్టున్నాడు. ముజీబ్ వచ్చాడా? రాలేదనుకుంటారు. ముజీబ్ రాలేదు. నైట్ ఫోన్ చేద్దాం. ఈ ఫంక్షన్ మీరు ఎలాగో వీడియోస్ పెడతారు కాబట్టి సురేష్ కుమార్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎందుకంటే ఎల్లారెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, నేను ముగ్గురం స్టేషన్ దగ్గర నుంచి వచ్చేవాళ్ళం. మా ఇల్లు అక్కడ ఉండేది స్టేషన్ దగ్గర. సో మేము ముగ్గురము ఒకటే రూట్లో వెళ్ళేవాళ్ళము. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి ఇంట్లో లంచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అన్ని సంవత్సరాలు కూడా సురేష్ని నేను చాలాసార్లు గ్రూప్లో కూడా అడిగాను, సురేష్ కుమార్ రెడ్డి ఉంటే యాడ్ చేయండి, నంబర్ ఇవ్వండి అని. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత సురేష్ చూస్తేనే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాట్సీను అని ఎన్నిసార్లు అనుకునేటాం. ఆడి ఏ పేరు పూర్తిగా గుర్తుండదు, ఓన్లీ నాట్సీను అనేదే గుర్తు. ఫిరోజ్ గారు, వాడి నిస్సార్ అని ఉండే, ఇంకో నిస్సార్ గారు ఉన్నాడా? నిస్సార్ గారు. ఆ రోజులే వేరండి. ఆ రోజులు మళ్ళీ రావు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం ఫీల్ అవుతున్నా అంటే, నాకు తెలిసి మళ్ళీ మనం 10th క్లాస్కి వెళ్ళిపోయామేమో అనిపిస్తుంది. మళ్ళీ ఆ స్కూలు నేను ఎప్పుడన్నా హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా ఒక్కసారి
ఎవ్వరు లేకపోయినా నేను ఒక్కసారి స్కూల్లోకి వెళ్ళి అలా ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాను. ఒక్క 10 నిమిషాలు అలా చూసుకొని వెళ్ళిపోతాను. హైదరాబాద్లో నా కొలీగ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాను, నాది కడప అండి, సిఎస్ఐ స్కూల్లో చదివానని. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు మనకి, అతను కూడా వచ్చినట్లేడు, రైల్వేస్లోనే కృష్ణారెడ్డి మిస్ అయినట్టున్నాడు ఫంక్షను. ఇంకా ఏం చెప్పాలో పూర్తిగా నాకు తెలియట్లేదు. చాలామంది గుర్తున్నారు లేడీస్ కూడా, బట్ పేరు మర్చిపోయాను అంతే. సారీ, వేరే గ్లోరీ గుర్తుంది, ఇంకా ఈ మేడం పేరు గుర్తులేదు దానికి. సౌజన్య, ఎస్. చాలామంది పేర్లు గుర్తులేవు అంతే, సారీ, ఏమనుకోవద్దండి. మాట్లాడతారు ముజీబ్తో మాట్లాడతారు తప్పకుండా. ఫ్రెండ్స్, ఎవరైనా పేర్లు మర్చిపోయండి, మూర్తి, ఫిరోజు, నిస్సారు, ఇంకా చాలామంది ఫేస్లు గుర్తు రావట్లేదు, నేమ్స్ కూడా గుర్తు రావాలి, ఏమనుకోవద్దండి దయచేసి. సారీ, నేను రైల్వేస్లో చేస్తున్నాను, హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాను. అక్కడే ఇల్లు, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను, అక్కడే ఉంటున్నాను. ఫ్యామిలీ వచ్చి మా వైఫ్ కూడా జస్ట్ హౌస్ వైఫే, షీ ఈజ్ ఫ్రమ్ రాజంపేట. నాకు ఒక్కడే అబ్బాయి, వాడు బీటెక్ థర్డ్ ఇయర్ చెన్నైలో చదువుతున్నాడు. చెన్నైలో బీటెక్ సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వినోద్ గారు వచ్చాడా? వినోద్ బాగున్నా? చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ ఆర్గనైజింగ్ కమిటీ అందరికి కూడా మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతమంది ఫ్రెండ్స్ని మళ్ళీ కలిపినందుకు. లాంబర్ట్, అసలు లాంబర్ట్ గారు ఉన్నాడా? వాడు ఏంటి లాంబర్ట్, వరప్రసాద్, అందరినీ గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్, థ్యాంక్ యూ. ఓకే, నైస్, థ్యాంక్ యూ ప్రవీణ్, వెరీ నైస్. ఈ ఉభయ రాష్ట్రాలలో ఒరే అనే మొగోడు మనం ఇవ్వలేడు. సీనుగాడు, నాటుగాడు, వాడు, వీడు, బుజ్జిగాడు, బజ్జిగాడు అంటాడంటే అనిపించుకుంటే దానికోసమే వచ్చింది. మీకు నచ్చిందే ఈ పాటికి తప్పట్టు కొట్టిద్దరు, నేను అడగేదాకా ఉండను. ఇంత అనేవాడు ఎవడు లేడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా. మనవాడు అనేవాడే అని, కాబట్టి దానికోసమే మనం వచ్చాను. సూపర్ చిన్న ఎంటర్టైన్మెంట్. శ్రీనివాస్ రెడ్డి డాన్స్ చేస్తున్నాడా మామ? శ్రీనివాస్ రెడ్డి డాన్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ మరి సిస్టర్స్కి అవకాశం ఇస్తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. వాళ్ళు లేట్ అవుతున్నట్లుంది, మనం సమయం వ్యర్థం చేసుకోకుండా. సో టైం పడుతుందా అంటే వీళ్ళు ఇన్వైట్ చేస్తాం. మామా సీను, నాట్ సీను, లేడీస్ జోకర్స్. చిట్టి ఏసీ ఎక్కించాడు కదా, ఏసీ కొద్దిగా పెంచమని.
गणपति मनसा स्मरामि गणपति मनसा स्मरामि गणपति मनसा स्मरामि गणपति मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दि गणपति मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दि गणपति చక్కగా దాండియాలు పార్టిసిపేట్ చేసి కోరుకుంటున్నాం. కర్రలు మరి లేడీస్ దగ్గర ఉండాలి కాబట్టి జెంట్స్ కొంచెం దూరం ఉండాలి. కర్ర ఏటి పడిందంటే అది చాలా సౌండ్ కూడా వస్తున్నాయి, అవి నొప్పి తగ్గుతాయి. అవి అందరికి ఇచ్చేసి, లేడీస్ అందరికి ఇచ్చేసి. ఓకే అండి, స్టిక్స్ తీసుకున్న వాళ్ళు వచ్చేసేయండి.
వండర్ఫుల్ వండర్ఫుల్. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాం కావాలంటే. ఇమాన్యుల్ కొత్తగా ఫస్ట్ టైం కదా, 2 times రాలేదు ఇమాన్యుల్. మరి మామ ఇమాన్యుల్ రామమ్మ ఇంట్రడ్యూస్ చేసుకో. వేలాగని నెక్స్ట్ వేలాగని రెడీ ఉండండి ప్లీజ్ సిస్టర్. మా మైక్ ఏంటా ఏమైనా లాస్ట్ 2 times రాలేదు, ఈ 3rd time వచ్చినాడు. తను మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ టు ఆల్. సరే, నేను యాక్చువల్గా హాస్టల్లో 5th to 10th ఉన్నాను సిఎస్ స్కూల్లో, 5th to 10th. కానీ ప్రజెంట్ అయితే డి సెక్షన్ సి సెక్షన్ అర్థం కాలే 10th నాకు. మర్చిపోయాడు. సిఎస్ఐ స్కూలే యాక్సెప్ట్ చేస్తాను సిఎస్ఐ స్కూల్ అయితే. కానీ ఈ ఈవెంట్ని చేయడం చాలా కష్టం. ఎందుకంటే నేను ఎంకామ్లో నేను చేయాలని చాలా ట్రై చేసినాం, కానీ ఓన్లీ 40 మెంబర్సే, కానీ చేత కాలే. కానీ ఈ ఆర్గనైజర్స్ మాత్రం ఇలా కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. బట్ నేనైతే మిమ్మల్ని అందరూ ఎవరిని చూస్తాను అనుకోలేదు, ఇలా కలుస్తానని కూడా అనుకోలేదు యాక్చువల్గా. ఎందుకంటే నేను 10th తర్వాత ఇటు సైడ్ లేనమాట, అనంతపూర్ అట్లా వెళ్ళాను. ఇక్కడంతా రిలేషన్ అంటే ఎవరితో టచ్ లేదు నాకు, ఓన్లీ హాస్టల్తో ఒక 2-3 ఉంది అంతే. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ చూస్తాను అనుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మామ. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి అందరూ జ్యూస్ తాగారండి? జ్యూస్ తాగలేదా? అయ్యా జ్యూస్ వెంటనే సప్లై చేయండి. మరి ఒక్క నిమిషం, ఈ జ్యూస్లో ఏం పండ్లు అవి? ఎవరి తోటలో ఉన్నాయి? సదానందరి తోటలో నుంచి ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి మనందరికి ఇస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ సదా, థ్యాంక్ యూ. పండు అంటే షేరింగ్. సో ఎంత ఈ బ్యాచ్ వాళ్ళు నిజంగా వండర్ఫుల్ పరైనా అన్ని విషయాల్లో వండర్ఫుల్. మరి ఇమాన్యుల్ చెప్తున్నాడు, అసలు నేను చూస్తాను అనుకోలేదు మిమ్మల్ని అందరినీ. సో వండర్ఫుల్ వర్డ్ కదా నిజంగా. థ్యాంక్ యూ ఇమాన్యుల్. మళ్ళా ఇంకా బ్యాచులర్ అంటే ఇంకా చిన్నవాడు అయిపోయినాడు. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ మరొకరు మాట్లాడతారు. వేలంగని గారు ప్లీజ్. చేసిన వారు హ్యాట్స్ ఆఫ్ రమేష్ గారు, సదా గారు, శ్రీను గారు, అశోక్ గారు, తర్వాత సురేష్ గారు, మరియు భాగ్య గారు, గ్లోరీ గారు, ఫజల్ మామ. నిజంగా ఆర్గనైజర్స్ చాలా థ్యాంక్స్ వాళ్ళకు. ఎందుకంటే వారి అనుభవం 40 members మేము ఆర్గనైజ్ చేయలేకపోయినా అంటున్నారు. మనమే నీ 3rd time ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వండర్ఫుల్ అయ్యా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా మనం ఆర్గనైజర్స్. రెడ్డి గారు, రెడ్డి పేరు మర్చిపోతున్నాడు అసలు ఆయనే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎందుకంటే ఇక్కడికి వచ్చాను నేను మీకు అందరికీ నమస్కారం అని చెప్పను.
ఎందుకంటే మన ఫ్రెండ్స్ కదా, నమస్కారం మనకి ఎవరు గెస్ట్లుగా మనం అనేది, ఇక్కడ మనం గెస్ట్లు కాదు కదా. ఇక్కడికి వచ్చామంటే మనం సిఎస్సి స్కూల్కి వచ్చేట్టు మన ఫ్రెండ్స్ ఒక్కసారి మీట్ అయ్యేటమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి ఎంతగా వచ్చింది అయినా పర్వాలేదు, కాకపోతే మన ఫ్రెండ్స్ అంతా ఇలాగే కూర్చున్నారు, ఇలాగే మనం ఇలాగే నూరేళ్ళు ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి ఫస్ట్ దేవుని అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చామంటే ఏదో మనం గెస్ట్లా కాదు, ఒక ఏదో ఫంక్షన్కు ఒక ఏదో ఒక వాటికి వీటికి మనం అటెండ్ అవుతున్నాం ఫీలింగ్ నాకు రావడం లేదు. జస్ట్ నేను సిఎస్సి స్కూల్ వెళ్తున్నాను అనిపిస్తాను. ఎందుకంటే ఆ స్కూల్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకోటి ఈ క్లైమేట్లో కూర్చుంటే ఏదో ఫంక్షన్ హాల్లో కూర్చున్నా అనే ఫీలింగ్ మనకు ఎప్పుడు రాదనమాట. జస్ట్ మన ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఎప్పుడూ చెప్పండు. ఎందుకు మన ఫ్రెండ్స్ మీరు అన్నట్టు వాడు వీడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఆ పిల్లోడు ఈ పిల్ల అనేది మాట్లాడుకుంటాం మనం. లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇదే అన్నమాట మన టాకింగ్స్. ఎందుకంటే ఇది ఫంక్షన్ లెవెల్ కాదు, నా దృష్టిలో ఇది ఫంక్షన్ లెవెల్ అస్సలు కాదు. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. ఎందుకంటే కూర్చున్నావా అంటే స్కూల్లో కూర్చున్నాం అనే ఫీలింగ్. వాళ్ళు ఇక్కడ కాదు 5 స్టార్లో కూర్చోబెట్టే సరే స్కూలే, సిఎస్సి స్కూలే. ఇది ఈ స్కూల్ సిఎస్సి స్కూల్ కంటే కంటిన్యూ అవుతుందంటే ఇది మనకు ఒక ఎక్సలెంట్గా మోడీ కూడా కండక్ట్ చేయడం అనే విధంగా ఫీలింగ్ ఉంది మనకైతే. ఈ విధంగా మనం కూర్చుంటే మనము ఒక ఫంక్షన్కి వెళ్తాం, లేదా ఒక మన మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తాము, మన పిల్లల ఫంక్షన్. ఈ సెలబ్రేషన్ ఈ హ్యాపీనెస్ అనేది మనకు ఇంకా 10 lakhs పెట్టి ఫంక్షన్ మన ఇంట్లో సెలబ్రేట్ చేసినా కూడా రాదు. ఎందుకంటే ఈ ఆత్మీయులు మనకు కనిపించారు కదా మన దాంట్లో. వస్తే మన బ్లడ్ రిలేషన్ వస్తారు, మన పక్కన వాళ్ళ నైబర్స్ వస్తారు, లేకపోతే బంధువులు వస్తారు, అంతవరకే కదా. ఇలాంటి బ్యాచ్ అంటే మన స్కూల్లో అమ్మాయి అబ్బాయి పక్కన మన ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే మనకు ఎలా ఫీలింగ్స్ వస్తుంది, మనం మళ్ళీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఇలాంటి ఫంక్షన్ అనేది నేను ఫస్ట్ ఫంక్షన్ మిస్ అయ్యాను, సెకండ్ ఫంక్షన్ మిస్ కాలేదు, అలాగే థర్డ్ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాను. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా దేవుడు మనకి ఎలాంటి అవకాశాన్ని ముందు ముందు ఇవ్వాలని, ముఖ్యంగా ఇక్కడ కండక్ట్ చేస్తున్న మన టీమ్ మెంబర్స్ కానీ మన స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇంకా ఇంకా యాక్టివ్గా పనిచేసి ఇప్పుడు ఎంతో అందరి కలిపేసేసి అందరినీ కూర్చోబెట్టి మనము ఫ్రెండ్స్ మన స్కూల్ వాళ్ళు అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారు. ఇది మనకన్నా వాళ్ళకే గొప్ప క్రెడిట్ కలుగుతుంది. ఇప్పుడు ఎలాగంటే ఇంతమందిని కలిపారు, కలుసుకోవడం ఒక ఎత్తు అయితే కలిపిన వారికి, ఎందుకంటే ఈ అవకాశాన్ని మనకు ఇంతవరకు చిన్న ఫంక్షన్ మన ఇంట్లో సెలబ్రేట్ చేయాలంటే మనము కనీసం 1.5 మంది నుంచి కష్టపడతాం. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా మా పాప ఫంక్షన్ చేశాను నేను. మా పాప ఫంక్షన్ 2 months నుంచి ప్రిపేర్ అయ్యాను మేమైతే. మరి ఇంత గ్యాదరింగ్ చేయాలంటే వీళ్ళకి ఎంత టైం పట్టుంటుంది, ఎంత స్ట్రెస్ వచ్చి ఉంటుంది, ఎంత స్ట్రెయిన్ తీసుకుంటారో వీళ్ళు. కాకపోతే ఈ క్రెడిట్ అంతా వీళ్ళే టీమ్ మెంబర్స్ అని చెప్పచ్చు. నేనైతే 15 days నుంచి మనం ఏదో ఒకటి సెట్ చేసుకోవడానికి రెడీ అవుతాం. కానీ ఈ సెలబ్రేషన్ అనేది లైఫ్లో ఒక మిరాకిల్ అయిపోతుంది తప్ప, ఒక అనుభూతిని తీసేయలేని అనుభూతిని అనుభూతుంది తప్ప దీన్ని మాటలో మనం వర్ణించలేదు. ఇలాంటి గ్యాదరింగ్ మనం ముందు చూస్తాం అనుకోలేదు, మనం ముందు ఇలాగ ఉంటాము అనుకుంటాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసినప్పుడు నేను మిస్ అయ్యాను. తర్వాత అనిపించింది అసలు ఏ ఫంక్షన్లో కూడా ఇలాంటి అనుభూతి రాలేదు. మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు అసలు ఇలాగ ఉన్నప్పుడు మనము మన స్కూల్కి వెళ్తున్నాము అనే ఫీలింగ్ అనేది ఫస్ట్. తర్వాత మనం వాళ్ళందరూ చూసుకుంటాం, ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో గ్యాదర్ చేయించారు. ఇంత గ్యాదరింగ్ చేయించి మనందరూ కలుసుకునే విధంగా మాట్లాడే విధంగా చేసి మనకు ముందు దీపావళి పండుగ చూపించినట్టు అనిపించింది నాకైతే. ఈ సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికి ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్పును. ఇప్పటి నుంచి మనము అన్న సారు అలా పిలవకూడదంట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసారు, బాబు పాప బాబు ఇంతకుముందు ఎలా పిలుచుకున్నామో ఇప్పుడు కూడా. ఓకే, అన్వర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నా పేరు అన్వర్ భాష. నేను క్లాస్ 1 నుండి క్లాస్ 5th వరకు ఉన్నాను. 5thలో C సెక్షన్ అది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను గుండాచారి స్కూల్లో పోయినాను అనమాట. నా మంచి సునీత పట్టించారు. C సెక్షన్ 5th క్లాస్.
సి సెక్షన్ అనమాట. మాధవి సోకాళ్ళు అంటున్నారు మన ఎమ్మెల్యే సి సెక్షన్. నా మంచి ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు నాతో పాటు. సునీల్ ఉన్నాడు పోలీస్, నా క్లాస్మేట్ అనమాట. సో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి స్కూల్లో. ఎలిమెంటరీ చదివినాను కాబట్టి ఇంటర్వెల్లో ఆడుకోవడము, రేగి పండు చట్నీలు తినడం స్కూల్లో. స్కూల్లో మనం ముఖ్యంగా గుర్రాలు ఆడడం. సీన్ ఉన్నాడు, సీన్ మీద గుర్ర సెక్షన్ మీ మనసులో నాటు సీను. నాటు సీనుకు కొన్నిసార్లు నేను గుర్రము, తర్వాత సీను నాకు గుర్రము. ఇద్దరు డిషం అన్నాడు గుర్రాలు ఎత్తి. సీను చాలా బాగా ఆడుకుంటాడు అనమాట గుర్రాలు అనేది. ఆ తర్వాత రియాజ్ అని ఉన్నాడు మనకు. రియాజ్ ఇప్పుడు మన మధ్యలో లేడు. రియాజ్ కూడా చాలా మంచి గుర్రం ఉన్నాడు. ముందే చాలా హైట్ వెయిట్ ఉన్నాడు రియాజ్ మన లేడు ఇప్పుడు. సో సునీతమ్మ టీచర్, మాధవి, అనిత కూడా ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా చదివాడు అనమాట. అనిత కొద్దిగా ఇంకా ఏదో ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. సేమ్ మాధవిలో కన్నా షీ బికేమ్ రెడ్డి అంటున్నారు. సో సి సెక్షన్ అనమాట. సో సీను, నేను, మాధవి, అనిత. సో మన క్లాస్మేట్ అనేసి మనకు సీను మళ్ళీ చెప్పడం జరిగింది. 90% సేమ్ అంటున్నారు. ఆ 10% ఏదో కన్ఫర్మ్ చేసుకోండి. 100% కూడా అంటున్నారు. సో ఒక మంచి డెవలప్మెంట్ అన్నమాట. కరెంట్ ప్రెసెంట్ ఎమ్మెల్యే మన క్లాస్మేట్ కావడము. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా పిలిచినారని చెప్పినారు అనమాట. కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల లేదా మినిస్ట్రీ పోర్ట్ఫోలియో తీసుకోవడానికి ఇంకా రాలేకపోతున్నారని మేడము తెలియజేస్తున్నారు. సో మంచిది. మన బ్యాచ్ వాళ్ళలోనే చాలా గొప్ప విషయం అంటే ఈరోజు ఎమ్మెల్యే కావడము చాలా గొప్ప విషయం అనమాట. మనకు అందరికి సంతోషకరమైన విషయము. ఆ తర్వాత మన బ్యాచ్ మంచి ఇండస్ట్రియల్ మూర్తి, ఇలా చాలామంది ఉన్నారు. ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు. చాలా మంచి విషయము. లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పినాను, నేను 20 years ఎయిర్ ఫోర్స్లో పనిచేసినాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. 1992 నాకు తెలిసి మన బ్యాచ్లో ఫజలుద్దీన్ కన్నా కొన్ని నెలల ముందు నేనే అనమాట ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత 20 సంవత్సరాలు పనిచేసి 2012 వచ్చి 13లో మళ్ళీ గ్రూప్ 3 రాసి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మన మేడం రత్నరాజు మిస్సెస్ ఉన్నారు కదా, రత్నరాజు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు పిలిచినాను రత్నరాజు కూడా, తను కూడా ప్రమోషన్ కూడా వచ్చింది. రత్నరాజుకు గ్రేడ్ 1 పంచాయత్ సెక్రటరీ అయ్యారు అనమాట. సో అలా ఉద్యోగం చేసుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్ మనకు అందరికీ 35 years తర్వాత చేసుకోవడము, ముఖ్యంగా మనకు 50 సంవత్సరాలు నిండడము, ఈ ప్రోగ్రాంలో రావడం చాలా మంచి విషయం అన్నమాట. 50 సంవత్సరాలు అనేది చాలా పెద్ద ల్యాండ్ మార్క్ అనుకున్నాను నేను లైఫ్లో. ఎందుకంటే 50 years, ఎందుకంటే మన యావరేజ్ లైఫ్ స్పాన్ 64-65 అనుకున్నా కూడా మనం అందరం ఇప్పుడు కూడా ఆరోగ్యంగా 50 years వచ్చినామంటే చాలా గొప్ప విషయము. కాకపోతే ఇక్కడ నుండి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. ముందే మనకు చెప్పినారనమాట, కొన్ని చెడు అలవాట్లను వదులుకొని కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకొని కొద్దిగా వాకింగ్, కొద్దిగా చిన్న యోగా, ఎక్సర్సైజెస్, మంచి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తినడము, మంచి నిద్ర తీసుకోవడము, ఎక్కువగా వెజ్ ఫుడ్, సలాడ్స్ తినడము, నాన్ వెజ్ కొద్దిగా తగ్గించుకోవడం చేసుకుంటే కూడా మన ఫిట్నెస్ లెవెల్ను, మన లైఫ్ స్టైల్ని ఇంకా పెంచుకోవచ్చు అనేసి నా సజెషన్. ఆ తర్వాత మనం అందరూ మంచిగా చదువుకున్నోళ్ళే ఇది అర్థం చేసుకుంటారని కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి మనకు నెక్స్ట్ బిగ్ స్టేజ్ వచ్చేసి 62 years అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో సగం మంది ఎంప్లాయీస్ ఉన్నారనమాట. 62 years వచ్చినాక అందరూ రిటైర్మెంట్ స్టేజ్లో వస్తారనమాట. నెక్స్ట్ 62 years కూడా మనం అందరం ఇంత మంచి ఆరోగ్యంతో ఇలా మళ్ళీ కూడా తలుచుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బిగ్ అచీవ్మెంట్ అనమాట మనం అందరం. అలా కూడా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. 60 years షష్ఠి పూర్తి లేదా 62 అనేసి కూడా ప్రోగ్రామ్ మళ్ళీ మనం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం అనుకున్నంత స్థాయిలో కూడా రాకుండా కూడా చాలామంది వచ్చినారు, చాలా సంతోషము. ఈ రోజును కూడా అరే పుచ్చి అలాగే పిలుచుకొని మనోడు పిలిచినట్టు ఆనందంగా గడిపేయండి. మనకందరికీ బ్యాక్గ్రౌండ్స్ చాలా ఇష్యూస్ ఉంటాయి, వాటిని పడేసి చాలా మంచిగా
బాగా సాయంత్రం వరకు కోలాటం కూడా మీరు ఆడినారు, చాలా మంచి విషయం. మామూలుగా ఎవరికి కోలాటం ఆడే ఛాన్స్ దొరకదు, ఈరోజు మీరు లేడీస్ కోలాటం కూడా ఆడుతున్నారు, చాలా మంచి విషయం. అట్లానే ఇంకా ప్రోగ్రాంలు అన్నీ చేసుకుంటూ ఈరోజు మంచిగా జరగాలి. ఆ తర్వాత మనం షష్ఠి పూర్తిలోనో 62లోనో మళ్ళీ తప్పక కలవాలని కోరుకుంటూ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వండర్ఫుల్. మరి కొంచెం అందరం మనం డల్గా ఉన్నాము. డల్గా ఉండేదానికి ఇక్కడ మందు ఉంది ఇక్కడ మన దగ్గర. రెడీనా? డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, కొంచెం మనం యాక్టివ్ అయిపోతాం. డ్యాన్స్ అలా వచ్చేసారు. ఏ బ్రాండ్ అయినా బ్రాండ్ అంటే ఏంది? ఏ డ్యాన్స్ చేస్తున్నారు, ఏ పాటలు డ్యాన్స్ చేస్తున్నారు అని అర్థం.
అంటే నువ్వు రావు. కొరికే మామ అంటే ఆయన కొరికించుకున్నాడు, మొత్తం చించేసుకున్నాడు. ఆ మామే కొరికి, నువ్వు కొరకమంటే ఆ అమ్మాయి కొరికింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎంజాయ్మెంట్ ఇది. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ మాట్లాడతారు ఇప్పుడు. సిస్టర్స్, దయచేసి సిస్టర్స్ ఇంకా మిగిలిన. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్లు మన వద్ద లేవంటే కదా దయచేసి ఒక బుక్ మీ వద్దకు వస్తుంది, మీ ఫోన్ నెంబర్ రాయండి. సెకండ్ టైం రాని వాళ్ళు, మా ఫోన్ నెంబర్ లేదు అక్కడ గ్రూప్లో కానీ మీ వద్దకు అన్నవాళ్ళు ఈ బుక్ను మీ నెంబర్ మాత్రం రాసి పంపించండి, యాడ్ చేస్తాం బుక్లో. మాట్లాడదామా? వెరీ గుడ్. హలో హలో ఫ్రెండ్స్, అశోక్ గారు. నా పేరు పి శ్రీనివాసులు, సి సెక్షన్. శ్రీనివాస్ అంటే చాలా మంది ఉన్నారు కానీ బండి శ్రీనివాసులు సినిమా జైలు డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను ప్రజెంట్. జైలు శాఖ డిఐజీ ఆఫీస్లో పనిచేస్తున్నాను. డిఐజీ ఆఫీస్ కడప కడప అయింది. ఇంకోటి ఏంటంటే వేరే వేరే డిపార్ట్మెంట్లో వేరే వేరే పొజిషన్స్ ఉన్నారు చాలా మంది. ఎప్పుడైనా అవసరం పడుతుంది కానీ మీ ఆక్యుపేషన్స్ అడిగి ఇచ్చి పెట్టారు, గ్రూప్లో పెట్టారు. మరి ఎప్పుడు అవసరం పడితే ఆ జైలు వాళ్ళకి రావాకండి ప్లీజ్, మా దగ్గరికి రావాకండి. సాధ్యమైనందుకు పోలీసు వాళ్ళ దగ్గర మా దగ్గర రావాకండి, మేమే మీ దగ్గరికి వస్తాం కావాలండి. మా దగ్గరికి మాత్రం రావాకండి ప్లీజ్. మా అబ్బాయి పుల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ బీటెక్. పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి మెడ్రాస్ చదువుతున్నాడు, చెన్నై. అదే మేము ఆ కాలంలో ఇంకా మీ కాలం రాలేదు ఇంకా. ఈ ప్రోగ్రామ్ ఆర్టింగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను 2 times రాలేదు, ఎందుకంటే నాకు కొంచెం డిఎస్ గారితో సన్నిహితంగా ఉంటాను. ప్రోగ్రామ్గా తిరుగుతాను, ఆ జిల్లాలో తిరుగుతాను నా సార్తో. కాబట్టి 2 times మిస్ అయినాను. ఎలాంటి కానీ, ఫైనల్స్ కానీ, అశోక్ కానీ. నేను కడపలోనే ఉన్నాను, స్టిల్ మనం 99 నుంచి కడపలోనే ఉన్నాను. కానీ కలిసి తక్కువ వచ్చాను నన్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన లేడీస్ పద్మ గారు ప్లీజ్. పద్మ లేక శీల ఉంది. శీల వెల్కమ్. అరవింద అండ్ ప్రేమాబాయ్ ఫస్ట్ టైం వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ, నా పేరు షీలా గారి. ప్రజెంట్ నేను అనంతపురంలో ఉన్నాను, క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తున్నా. మా హస్బెండ్ వచ్చి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్. ఇక్కడికి నేను ఇది కలిసడం 3వసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వచ్చినాను, ఎందుకంటే నేను 7th క్లాస్ వరకు చదివాను కదా సేఫై స్కూల్లో, ఈ సెక్షన్ అది. కానీ నన్ను గుర్తు పెట్టుకొని సౌభాగ్య ఇక్కడ మేము మీటింగ్ అవుతున్నాం అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చిన అంత, సెకండ్ టైం కొంతమంది వచ్చినారు. అప్పటికి ఇంకా కొంతమందిని చూస్తాం అనుకున్నా కానీ రాలేదు, కొంతమంది వచ్చినారు. ఇంకా చాలా మంది ఉన్నారు, చూడాల్సిన పిల్లలు అంటున్నారు. సరే సెకండ్ టైం కానీ రాలేదు, థర్డ్ టైం అన్నా వస్తారేమో అని ఎదురు చూశాను అనమాట. అప్పటికన్నా ఇప్పటికి ఇంకా తక్కువ వచ్చినారు. అది కారణం ఏమో తెలియదు కానీ ఈ అవకాశం అంటూ మళ్ళా రాదు మనకి. నాకైతే ఎప్పుడు ఇంట్రెస్ట్ అనమాట, కలసాలా, చిన్ననాటి ఫ్రెండ్స్తో మాట్లాడాలా. యాక్చువల్గా నేను చదివింది హాస్టల్లో ఉన్నప్పుడు నాకు భాష నచ్చలేరనమాట, తక్కువ నేను మాట్లాడేది. కానీ మన చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా మాట్లాడతాం. మళ్ళీ మీరేం ఫీల్ అవ్వద్దండి, మగ పిల్లలు కాబట్టి నేను ఫ్రెండ్గా పోతాను. ఫస్ట్ నిన్నే అనమాట. మేము 5th క్లాస్లో డ్రామా వేసినప్పుడు మాకు రాజుగా ఉన్నాడు ఆశీర్వాదం. మేము ముగ్గురు జ్ఞానులం అనమాట. కాబట్టి ఒరే రాజు, మేము జ్ఞానులం ముగ్గురు. 2 జ్ఞానులు ఎవరికి గుర్తులేదు కానీ ఒక జ్ఞాని నేను. ఆయన రాజు, హేరోదు రాజు. ఆ రాజుకి ఏమైనా పిలిచచ్చు, ఒరే అనొచ్చు, తారే అనొచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు ఆ రాజుని. ఎందుకంటే రాజు మన ఆధీనంలో ఉన్నాడు, మనం రాజు ఆధీనంలో లేవు. ఇంకొకటి
వేవే గోపం అనే పాట కమలహాసన్ది ఆ డాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు. ఒకసారి ఏమైందంటే 6th క్లాస్లో బాగా అల్లరి చేస్తాను, టీచర్ రాలేదు, పాట పాడతాను నేను, చిట్టి చిట్టి పాటలు గట్టి గట్టిగా పాడతాను. మన సార్ ఉన్నాడు కదా హెచ్ఎం విలియం సార్, ఆ దారిలో పోతున్నాడు, అది మీరు చూసుకోలే, పాట పాడింది నేను గట్టిగా. వచ్చినాడు సైలెంట్ అందరూ, పాట పాడింది లేదని బొమ్మలు వేసిన గొడవ తీసుకున్నాడు, పట్టని కొట్టేసినాడు, వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి నా నోటిని దాదాపు కంట్రోల్లో పెట్టుకున్నా, ఎందుకంటే మాట్లాడితే పడతా ఏడు. తర్వాత ఇంకోటి ఏమంటే కొంచెం బ్యాడ్ న్యూస్ ఏది, కరోనా టైంలో రాజశేఖర్ అనంతపురంలోనే ఉండేవాడు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్లో ఎక్కువ వచ్చింది. నాకు ఫోన్ చేసి చెప్పాడు, శీలా మీ అపార్ట్మెంట్లో కరోనా ఎక్కువ వచ్చింది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. అది ఎందుకంటే దాదాపు మా అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ అంటే పోయేటప్పుడు చూసేటప్పటికి 10-15 మంది అంబులెన్స్ ఎక్కిపోయేవాళ్ళు. నేను కిటికీలోంచి అడుగుతా ఏమైందంటే కరోనా, మొత్తం అపార్ట్మెంట్ అంతా పోతానిది. ఇప్పుడు నాకు ఫోన్ చేసి అక్కడ ఆ డ్యూటీ వేసినారంట రాజశేఖర్కి, నాకు ఫోన్ చేసినాడు, మీ అపార్ట్మెంట్ నుంచి ఎక్కువ వస్తున్నారు, నువ్వు జాగ్రత్త శీలా. నాకు జాగ్రత్త అని చెప్పిన ఆ రాజశేఖరే అదే హాస్పిటల్లో అదే కరోనాతో ఆ రోజు అప్పుడు చనిపోయింటే నేను తేరుకోలేకపోయినాను. నాకు చెప్పిన రాజశేఖర్ అదే హాస్పిటల్లో ఎక్కడైతే తనకు డ్యూటీ వేసినాడో అదే హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, అక్కడే చనిపోయినాడు. ఒక 1 వీక్ నేను తేరుకోలేకపోయినాను. కొంచెం బాధ ఇప్పటికీ ఉంది, ఎందుకంటే ఒకే ఊళ్ళో ఉన్నాను కదా, కలిసి చూడలేకపోయినా బాధపడి ఉంది. కాకపోతే ఇట్లాంటి దాంట్లో ప్రసన్న వీళ్ళంతా మిస్ అయినారు, వాళ్ళని చూడలేకపోయినాం. అందుకనే దయచేసి మళ్ళీసారి చెప్తాను, ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి నెక్స్ట్ డేకైనా ఒకవేళ మనం ఏమన్నా మళ్ళీ గ్యాదర్ అయితే ఖచ్చితంగా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అదే నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ శిలా, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్. నిజంగా మన బ్యాచ్ వాళ్ళు మరి శీలా తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఈ గెట్ టుగెదర్కి మిస్ అవ్వకుండా కలుసుకుందాము. ఎందుకంటే మన స్నేహితులని కొంతమంది మనం పోగొట్టుకున్నాం, ఆ బాధ నుంచి ఇంకా మనం బయటకు రాలేని పరిస్థితి. మరొకటి ఏంటంటే, ఈ బ్యాచ్ 1989 బ్యాచ్లో ఉన్న ఒక మంచి ఏమంటారంటే దాన్ని ఆ జీన్ ఎలాంటిదంటే, అసలు వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళు మా సొంత వాళ్ళు అనుకుంటాను, వీళ్ళంతా మా సొంత వాళ్ళు, అలాంటి ఫీలింగే మనకుంది. ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయడం కానీ, ఎవరిని తొందర చేయడం కానీ, లేకపోతే ఫంక్షన్ అంటే ఏదో ఒక అల్లరి చిల్లరిగా అట్లా ఉంటుంది అన్ని ఫంక్షన్లు. కానీ 1989 బ్యాచ్ వాళ్ళ ఫంక్షనే ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. కారణం ఏంటంటే, మనమందరం కూడా చాలా ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తాము, ఒకరికొకరిని మర్యాదగా ఇచ్చి పుచ్చుకుంటాను, ఎక్కడ డిస్టర్బ్ చేయము ఎవరిని. అది మనలో ఉంది, ఆ జీను అట్లనే ఉంచుకుందాం. ఇట్స్ వండర్ఫుల్. అలా ఉన్నప్పుడే ఇలాంటి గ్యాదరింగ్ అనేకం జరుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మరొక పద్మ రండి, పద్మ వచ్చేయండి, పద్మ రండి. ఇక్కడంతా మన ఫ్రెండ్స్ వీళ్ళంతా. వచ్చే వెరీ గుడ్. పద్మ గారు రండి ప్లీజ్. పద్మావతి, సిఎస్ఎస్ సి సెక్షన్. ఇల్లు వచ్చి సిఎస్ఎస్ ఆపోజిట్లోనే ఉంది, ఇప్పటికీ అక్కడే ఉన్నాం మేము. కానీ ఈ విధంగా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే నేను వెటనరీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. హలో, చాలా సంతోషంగా ఉందండి. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎవరు, మీ పిల్లలు, అవన్నీ డీటెయిల్స్. సి సెక్షన్ అంటే సురేష్ మా సెక్షన్ ఏమో సి సెక్షన్. చిట్టి మా సెక్షన్ ఏమో ఇంకా పుష్పలత, రాజేశ్వరి, రాజేశ్వరి. చాలా సంతోషంగా ఉందండి. మా హస్బెండ్ వచ్చి
నెక్స్ట్ సౌజన్య గారు. అందరికీ హాయ్. టీం వాళ్ళకి ఇంకా పెద్ద హాయ్, పెద్ద థ్యాంక్స్. అనంతపురం మాది. తప్పదు ఇక్కడ బందీ అయిపోయినాను, అక్కడ బంధించినారు. ఇట్లాంటి వెంటనే పంపిస్తారు, లేదంటే లేదు. నా పిల్లలు వచ్చేసి బాబు 10th అయిపోయింది, పాప వచ్చేసి బీటెక్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే నేను ఇక్కడ ఉన్నానంటే చాలా దేవుడి దయ, మీ అందరి ప్రేమ. లాస్ట్ క్రిస్మస్ తర్వాత నేను చాలా సీరియస్ అయిపోయింది, కానీ దేవుడు దయ వల్ల నేను మళ్ళా అతన్ని కలుసుకోవాలంటే భాగ్యం నాకు వచ్చింది. కానీ ఆ గ్రూప్లో ఒకసారి పెడదామనిపించింది, నా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి, దొరకలేదు. మా హస్బెండ్ చాలా కష్టపడ్డారు. ఒక మాట చెప్తాము గ్రూప్ వాళ్ళకు, ఎవరైనా నా కోసం వస్తారు అని మా హస్బెండ్ చెప్పాను. కానీ అతను వద్దులే, వద్దు, అందరూ రాలేరు అన్నాడు. లేదు, నా కోసం ఎవరైనా వస్తారు, కానీ ప్లేట్లెట్స్ కోసం చాలా ఇబ్బంది పడినాం మేము. కానీ దేవుని వల్ల కృప దొరికినా మళ్ళా మీ దగ్గరికి వచ్చి అందరం కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, థ్యాంక్ యూ. వెరీ నైస్. నిజంగా అన్ని విషయాలు ఫ్రెండ్స్తో ఎంత చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంది. బి సెక్షన్ 6వ క్లాస్ నుంచి కంటిన్యూస్గా బి సెక్షన్లోనే ఉన్నాను. మా క్లాస్మేట్స్ అంతా వచ్చారు, చాలా సంతోషం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనమంతా ఒక కుటుంబం. మనకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరం రెస్పాండ్ కావాలి, ఒప్పుతాం కూడా. నాకు ఆ సౌజన్య గారు చెప్పారు, నిజంగా మంచి థాట్ వచ్చింది. ఇక్కడ కాకుండా మనం ఎక్కడి నుంచైనా, కర్నూలు నుంచైనా నేను అరేంజ్ చేయగలను. మనందరం ఎవరికి తగినట్టు వాళ్ళు అరేంజ్ చేయగలం. సౌజన్య, మీరు అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ఏ చిన్న సాయం వచ్చినా కానీ గ్రూప్లో పెట్టేస్తే, గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తే ఎక్కడో ఒకసారి ఎవరికో కొన్ని లింక్స్ ఉంటాయి. నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అప్పుడు మనం దానికి అన్ని ఫీల్డ్లో నాకు తెలిసేటకపోవచ్చు, అన్ని ఫీల్డ్లో అశోక్ తెలిసేటకపోవచ్చు, అన్ని ఫీల్డ్లో సుబ్రాయిట్ తెలిసేటకపోవచ్చు. కానీ ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరికి ఒక కాంటాక్ట్స్ ఉంటాయి. మనం గ్రూప్లో పెట్టినప్పుడు ఏమైందంటే అందరూ చూస్తారు కాబట్టి ఆ కన్సర్న్ పర్సన్ రెస్పాండ్ అవుతారు. నేను అదే చెప్పాను లాస్ట్ టైం కూడా, మనకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ దయచేసి మనం ఇంకొక విషయం కూడా చెప్పాను, మనం అంతా కలిసి ఒక ఫండ్ పెడతామని చెప్పాను. కానీ మనం అనుకున్నాం కానీ అది కార్యరూపం దాల్చలేదు. దయచేసి ఇప్పుడు కూడా మిత్రులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఎవరికి తగినంత వాళ్ళు ఒక 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ ఇట్లా వేస్తూ ఉంటే కన్నా మన మిత్రులకు ఎవరికైనా, మా స్నేహితులకు ఏ అవసరం వచ్చినా కానీ మనం రెస్పాండ్ కావచ్చు. వెంటనే ఇమ్మీడియట్ ఎయిడ్ అనేది ఉంటుంది. అప్పటికప్పుడు వేయాలన్నా కానీ కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఈ ఫండ్ అనేది ఉంటే ఫలానా వాళ్ళకి ఇట్లా ఏదైనా కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, మెయిన్ వైద్యం ప్రతి ఒక్కరికి కావాల్సింది, ఇమ్మీడియట్ ఎయిడ్ కావాల్సింది వైద్యానికి. అప్పుడు మనం ఇమ్మీడియట్ ఈ ఫండ్ నుంచి మనం వెంటనే పంపించేయచ్చు. అప్పటికప్పుడు కనుక్కొని ప్రతి ఒక్కరికి మెసేజ్ చూసుకొని అందరూ మళ్ళీ దాన్ని అమౌంట్ వేసేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. కానీ మెడికల్ ఎమర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి మిత్రులందరికీ చెప్తున్నాను, మరొకసారి ఆలోచన చేయండి దీని గురించి. ఖచ్చితంగా దీన్ని ఫండింగ్ అనేది ఒక పెట్టాలి, అది కార్యరూపం దాల్చాల్సిందే, మీరు అందరూ సాగించాల్సిందే. మన అందరం కలిసి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరిని. సూపర్ సూపర్. దయచేసి చెప్తున్నాను, గెట్ టుగెదర్కి ఎవరు మిస్ కాకూడదండి. మనంగా ఇప్పటికే మనకు హాఫ్ ఆఫ్ ది లైఫ్ అయిపోవచ్చింది. ఇంకా మహా అంటే మనం 2-3 ఏళ్ళకి ఒకసారి కలిసినా కానీ మహా అంటే ఒక 5 times, 6 times, 10 times మహా అంటే ఇంకా అంత మించి మనం కలవలేము. వాడికి మన జీవితాలు అయిపోతాయి. దయచేసి ఇట్లాంటి ఆపర్చునిటీ, ఇట్లా ఇంత మంచి అకేషన్ మీ మనస్సాక్షి తెలుస్తుంటుంది. ఇన్ని రోజులు అంటే వీటికి రాకముందు చెప్తున్నాం, వీటికి రాకముందు మన మనసు ఎట్లా ఉంది, వీటికి వచ్చిన తర్వాత మన మనసు ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఉందని మనందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా. ఈ బూస్టప్ మనకు దాదాపు 1 year లైఫ్ స్టైల్ పెంచుతుంది మనిషికి. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, లాస్ట్ టైం 2 years చెప్పాను. సో దయచేసి మిత్రులందరూ అకేషన్ మిస్ కావద్దండి, అన్లెస్ అంటిల్ దగ్గర ఎమర్జెన్సీ తప్పితే. ఈరోజు కూడా నాకు చాలా పనులు ఉన్నాయి, కానీ రావాలా ఎదురుగా అని చెప్పేసి
మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ అయిపోయినాక కొద్దిగా ఇది ఉంది, చాలా ఎమర్జెన్సీ ఉంది, అయినప్పుడు నేను వచ్చాను. ఎవరు మిస్ కావద్దండి. ఏదన్నా తప్పనిసరి పరిస్థితి మనం చెప్పలేము, మనం అవాయిడ్ చేయలేం. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్ అవాయిడ్ చేయాలి. సో మీరు ఎవరు మిస్ చేయకండి. మనం అందరం ఒక కుటుంబం, మనం అందరినీ ఒక్కొక్కరు సహకారం చేసుకోవాలా, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలా. ఈ పని అనేది ఖచ్చితంగా ఎట్లా కార్యరూపం దాచాల్సి ఉంది. అది చేయడానికి ఏమి ఒక ఆయన తెలిసినట్టు మనం ఈయన తెలిసినట్టు నేను ఇలా నాకు 1000 రూపాయలు వేసా, నాకు ఇది కావచ్చు, అది సాయమే. ఒక ఆయన 5000 వేయచ్చు, అది సాయమే. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి సహకరించండి. ఎట్టి పరిస్థితిలో కార్యరూపం దాల్చాలి, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మామా, థ్యాంక్ యూ వెరీ నైస్.